బస్సులకు యజమానులు మహిళలే. మహిళా సమైక్యలకు పంపిణీ చేయనున్న రాష్ట్ర సర్కారు. దేశంలో తొలిసారి మొదటి విడతగా 150 బస్సులు కొనుగోలు. ఆర్టీసీకి అద్దెకు ప్రతి నెల 77,220 చెల్లించనున్న రోడ్డు రవాణా సంస్థ. 8వ తేదీన 50 బస్సులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులు ఆర్టీసీ బస్సులకు యజమానులు కానున్నారు. ప్రతి మండల మహిళా సమైక్యకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 600 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బస్సుల కొనుగోలుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెరప్ వద్ద ఉండే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ని తొలి విడతగా 54 కోట్లు అయితే ప్రభుత్వం విడుదల చేసింది. బస్సుల అద్దెపై ఇప్పటికే ఆర్టీసీతో సెరప్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఒక్కొక్కటి 36 లక్షల విలువైన బస్సులు మహిళా సమైక్యల సొంతం అయితే కాబోతున్నాయి. అయితే ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మండలంలో కూడా ఒక గ్రూపుకి సంబంధించి, అంటే ఒక గ్రూప్కే కాదు, మొత్తం ఆ మండలంలో ఉన్న ఎవరైతే ఉంటారో ఆ మండలంలో ఉన్న డ్వాక్రా మహిళలందరికీ పేరున ఒక బస్సు అయితే తీసుకుంటారు. ఇందులో వచ్చిన అద్దె ఏదైతే ఉందో ఆ అద్దెని, అంటే ప్రభుత్వానికి ప్రభుత్వ లోన్ అయితే ఇప్పిస్తుంది. ఆ లోన్తోనే కొంటారు. ఆ లోను పోగా మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ మండలంలో ఉన్న డ్వాక్రా మహిళలందరూ కూడా సమానంగా పంచుకుంటారనమాట. సో ఈ విధంగా మొత్తంగా తెలంగాణలోని 600 మండలాల్లో కూడా ఒక్కొక్క మండలంలో ఒక బస్సు అయితే ఇప్పించి ఆ వచ్చే డబ్బులన్నీ కూడా మహిళలు అయితే తీసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలోనే. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.